అలాగే ట్యూషన్ చెప్తే నాగేశ్వరరావు గారి ఇంట్లో ట్యూషన్ చెప్పవలసి వచ్చింది. అవునా? ఓకే ఓకే. అది ఏంటంటే అక్కడ ట్యూషన్ చెప్పే టీచర్ ఒక ఆయన ఒక 20 రోజులు ఊరికి వెళ్తున్నాడు. ఆయన నేను ట్యూషన్లు చెబుతానని తెలిసి నా దగ్గరికి వచ్చి 20 రోజులు బ్రదర్ నేను ఊళ్ళో ఉండను, నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి ట్యూషన్లు చెప్పాలి పిల్లలకి, బ్రేక్ రాకూడదు వాళ్ళకి, చెప్తారా అన్నాడు. సరే చెప్తారా అని అప్లికేషన్ అడిగినప్పుడు ట్యూషన్లే కదా చెప్తానులేండి అన్న. 20 రోజులు నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి పిల్లలకి ట్యూషన్ చెప్పారండి. ఎవరు ఎవరు అప్పుడు ముగ్గురు పిల్లలు ఆశ్చర్యం ఏంటంటే నాగార్జున, సుశీల పేర్లు వాళ్ళిద్దరే గుర్తున్నాయి కూడా నాకు. పెద్ద అతను వెంకట్, ఇక్కడ పెద్ద అతను నాకు అది గుర్తులే కానీ వీళ్ళిద్దరి పేర్లు ఇప్పుడు ఉన్నవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలిద్దరికి కొట్టికి తిట్టు చేయడం 20 రోజులే ట్యూషన్ పిల్లలకి ట్యూషన్ చెప్పారు. ఓకే. 20 రోజులు చెప్పి అతను వచ్చాడు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అన్నపూర్ణమ్మ గారు వచ్చి నాకు 200 ఇచ్చాడు చేతికి. ఓకే ఓకే. వద్దండి ఆయన కోసం వచ్చాను నేను, నాకేం వద్దు ఆయనకి ఇచ్చేయండి అంటే లేదు లేదు మిమ్మల్ని ఊరికి పంపించకూడదు మా ఇంటికి వచ్చి చెప్పారు అని బలవంతంగా 200 ఇచ్చారు పాపం వాడే. 200 ఇచ్చారు. ఊరికి వెళ్ళి